కడప జిల్లా వేముల మండలం కొట్టాల గ్రామస్తులు యురేనియం టైలింగ్ పౌండ్ ఎత్తు పెంచే పనులను ఆపాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అధికారులు కలెక్టర్ సమక్షంలో పునరావాసం పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి 6 నెలలు గడిచినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టైలింగ్ పౌండ్ ఎత్తు పెంపునకు 178 కోట్లతో టెండర్లు పిలిచారని, వ్యర్థాల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, పంట నష్టాలు వస్తున్నాయని వాపోయారు. న్యాయం చేయకపోతే నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. మా కొట్టాల గ్రామానికి న్యాయం చేసేంత వరకు ఎటువంటి టైలింగ్ బాండ్ పనులు We want justice. వద్దు న్యాయం జరగాలి. నా పేరు శ్రీనివాసులు. మాది మేము పులివెందుల మాది మామూలుగా 3.5 ఎకరా పొలం తీసుకున్నాం 2017లో. అప్పుడు అరటి పంట పెట్టి చాలా నష్టపోయినాం. చాలా 10-15 లక్షలు పెట్టి దానికి పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులు అప్పుల పాలైనాం. అప్పటి నుండి ఇప్పుడు వరకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ న్యాయం చేస్తామంటున్నారు కానీ ఏది చేయలే. ప్రజలు కూడా కొట్టాల గ్రామస్తులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానివల్ల పిల్లోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చర్మ వ్యాధులు అన్ని వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అప్పటి నుండి న్యాయం చేస్తామంటున్నారు కానీ రాజకీయ నాయకులు, యూసీఎల్ అధికారులు రైతులు అంటే చాలా చులకనగా అనిస్తున్నారు. చాలా ఇప్పటికి ఇబ్బందిగానే ఉంది పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా యూసీఎల్ అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పుడైనా కనీసం మేల్కొని న్యాయం ఖచ్చితంగా చేయాలి. చేయకుంటే ఇంకా ఇట్లా దాంబుసులు ఆడుకుంటా ఇట్నే చేస్తా అంటే చాలా అన్యాయం అయిపోతాం. మేము ఖచ్చితంగా అని మేము న్యాయబద్ధంగానే టైలింగ్ ఫండ్ కూడా వాళ్ళు చేయకుండా టైలింగ్ ఫండ్ ఎత్తు పెంచుకొని మాకు అన్యాయం చేసినా అనుకో అదే 175 కోట్లు వ్యయం పెట్టినారు. అదే రైతులకు దాంతో 0.5% అవుతుంది. మా పునరావాసాలు తీసుకొని భూములు. నా పేరు శ్రీనివాసులు. మాది మేమైతే ఈ రైతులను కాదని ఏం చేయలేము. ఇక్కడ అన్యాయం జరుగుతుంది రైతులకు. ఇక్కడ అధికారులు ప్రతి ఒక్కరు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అది రైతులది న్యాయం అని చెప్తున్నారు. దీని మీద నేను కూడా ఒక ప్రత్యేకమైన నివేదిక తయారు చేసినాను. మీరు వాళ్ళకు న్యాయం చేస్తేనే ముందుకు పోతారు, లేకపోతే పోరు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. తర్వాత ఈ 6 నెలల కాలం అయిపోయిన తర్వాత నిన్న జస్ట్ 2026 జూన్ జూలై మాసంలో మేము మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోతే వాళ్ళు సార్ మేము ఎత్తు పెంచుకుంటాము, ఏదో ఒక 3 ఇయర్స్ లోపల న్యాయం చేస్తాము అది ఇది అని చెప్పడం జరిగింది. దానికి సార్ అంగీకరించలేదు. మీరు ఫస్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి పనులైన చెప్పి రిటర్న్ పంపించడం జరిగింది. కలెక్టర్ గారి మాట కూడా బేఖాతరు చేస్తూ యురేనియం అధికారులు, రైతులను, రాజకీయ నాయకులు అందరినీ వీళ్ళు ఇది చేస్తూ మేము సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనే ఒక ఉద్దేశంతో 172 కోట్ల వ్యయంతో టైలింగ్ బండ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ 172 కోట్ల నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత ఈ గ్రామాన్ని ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి ఏం అవసరం? 172 కోట్లు వ్యయం వెచ్చించినప్పుడు ఈ టైలింగ్ బండ్ మీద మినిమం అన్నా కూడా 10-15 సంవత్సరాల కాల వ్యవధి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ 10-15 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి అవసరం లేదు. మరి ఏ విధంగా మా ఊరి మీద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? చేయలేరు. అది మాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఇలాగే చేసినారు. ఏ పనులు చేయాలన్నా, ఈ ప్రాజెక్టు నిలబడాలన్నా ఒకే కొట్టాల గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తూ పునరావాస, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే దీన్ని ఎత్తు పెంచేదానికి మేము సహకరిస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తొందరలో మేము టెంట్లు వేస్తాము. ఇంకా మేమైతే ఈ రైతు